మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఐఫోన్ ఒక ఐఫోన్ పుణ్యమా అంట ముగ్గురు చచ్చిపోయారంటుల్లా, నమ్మలేరు కదా. ఫస్ట్ ఒక వీడియో వస్తుంది, వీడియో చూసినాక ముచ్చట చెప్తా అన్న. జరగా వీడియో పెట్టాలన్న, జనాలు అంతా చూస్తారు, తర్వాత ముచ్చట చెప్తా. కానీ చూసిరు కదా వీడియోని. అట్లా ఆత్మహత్య ఏమక్కర చేసుకుంటారు అనుకుంటారు. ఒక ఐఫోన్ అంట, ఒక ఐఫోన్ పుణ్యమా అంట ఇంట్లో ఉన్న ముగ్గురిని చంపేసింది. పోరగానికంట 18 ఏళ్ళు అంట. 18 ఏళ్ళ పోరగాడు అయ్యమ్మ కాడికి పోయి నాయన నాకు ఒక ఫోన్ కొనియవా అన్నాడట. సరే దాన్ని బిడ్డ 10-12 వేలు లాస్ట్ 20 వేలు వెయిట్ అయితే ఒక ఫోన్ వస్తుంది కదా, కొనిస్తుంది అని తల్లిదండ్రులు చెప్పారట. నాకు 10 నుంచి 20 వేల ఫోన్ కాదు, నాకు ఐఫోన్ కావాలి, దగ్గర 50 నుంచి లక్ష రూపాయల మధ్యలో ఉంటుంది, గా ఫోనే కావాలని కొడుకు అన్నాడట. గంత పెద్ద ఫోన్ మేమేడ కొనిస్తాం బిడ్డ, మనం మధ్యతరగతులమేనైతే గంత లేవు బిడ్డ అని అయ్యమ్మ బతిలాడినట. లేదు నాకు ఐఫోనే కావాలని పోరగాడు, పైసలు లేవని తల్లిదండ్రి. ఇక ఇద్దరి మధ్యలో వెళ్ళి అయిందట. నువ్వేదో నీ కథ ఎంత ఐఫోన్ కొనిస్తున్నావు, ఇంట్లోకి వస్తా లేకపోతే రానని బయటికి వెళ్ళినట్టు. ఎక్కడ పోరగాడు అనుకొని ఆ దోసుగాలం బీసుగాలని అడిగిరట. అడిగేసరికల్లా అక్కడ గుట్టకాయ పడిపోయిండని ఊళ్ళో ఉన్న దోసుగాలు చెప్పిరట. చిన్నగా గుట్టలకాయ పడి వచ్చిందట. ఆ గుట్టలకాయ పడి వస్తారకల్నే ఆ పోరగాడు ఆ కొండ అంచుకు నిలబడ్డాడట. కొండ అంచుకు నిలబడి నేను చస్తా, ఫోన్ కొనిస్తేనేమో ఇంటికి వస్తా, లేకపోతే దుంకి చస్తా అని పెట్టినట. నీ దండం పెడతావురా, నీ దాసకం పెడతారా, మయ్యగారు కాలు మొక్తారా, ఒకగానొక కొడుకు పాడైపోను, మరి సస్తే మళ్ళీ బుట్టారా నాయన, నీకు తెలిసినట్టుంది పాడైపోను, ఫోన్ ఇప్పుడు కాకుండా ఇంకా 4 రోజులకైనా కొనిస్తా కానీ రారా అనేమో తల్లిదండ్రులు. నాకు ఫోన్ కొనిస్తే వస్తా, లేకపోతే దుంకుతా అని పెట్టినట. అటు హీట్ చేసి దగ్గర దాకా పోయినట తల్లిదండ్రులు. దగ్గర దాకా పోయినాక మమ్మగారు మయ్యగారు అనుకొని చేయి పట్టుకొని బతలాడుతూ ఊరట. ఆ తోపులాట్లో పాడైపోను కాలు మిస్ అయిందట కొడుకుది. కొడుకు కాలు మిస్ అయిందా, తండ్రి అట్ట కింద పడినప్పుడు భయమైనట్టు పాడైపోను ఆ తండ్రి అంగిజేవలో చేయి పెట్టినట. అంగిజేవలో చేయి పెట్టగానే కొడుకు పడ్డాడు, కొడుకు ఏమడి తండ్రి పడ్డాడు. ఇద్దరు అంత పెద్దకెళ్ళి అంత పైకి వెళ్ళి ఆ లోయలో పడ్డారు. తండ్రి చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు. ఈ తండ్రి కొడుకు జారుతూటి కింద లోయలో పడుతుంటే తల్లి వచ్చి తొంగి చూసిందట. పాయ్ తల్లి కళ్ళ ముందలే కొడుకు బాయ మొగడు బాయ. ఇక ఆలిద్దరు పోయినాక నేనెందుకు బతకాలనుకొని ఆమె వెంటనే ఆలయంగా దిక్కిందట. చూడు కథ ఏడు జరిగింది ఏమొచ్చారంటే, మహారాష్ట్ర దగ్గర శివాజీ నగర్ అనే ఒక గ్రామం ఉందంట. మహారాష్ట్ర దగ్గర ఒక గాఢ జరిగింది ఏమొచ్చట. కొడుకు వాయే, తండ్రి వాయే, తల్లి వాయే, ఒక్క ఐఫోన్ పుణ్యమా అంట. అవరా పిల్ల 18 ఏళ్ళు ఉన్నట్టే నీకు ఐఫోన్ కొనిచ్చే స్తోమత ఉంటే నీకు కొనియపోయిరా. ఐఫోన్ కొనియ ఇప్పుడు 18 ఏళ్ళే నువ్వేమన్నా కంప్యూటర్ ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే బిఏ చదివి బియ్యంలో పాస్ అయినవా? 18 ఏళ్ళకే నీకు ఐఫోన్ కావాలి, నీ ఐఫోన్ నాశనం అయిపోను, నువ్వు పోతివి నీ వెనకంగా నీ అయ్యని తీసుకుపోతే నీ అయ్య నువ్వు పోయి చూసి మీ అమ్మ కూడా మొత్తానికి ఇంటి లాలు కథమైనట్టుగా లెక్క. ఇక ఇప్పుడు కొనుక్కుంటున్నాను ఐఫోన్. ఇక గద్దగాలు ఈ కాలం గద్దగాలు కొంతమంది, అందరు నట్లేదు కానీ కొంతమంది మహాబద్మాషిగాలు తయారయ్యారు. గట్టిగా మాట్లాడాలంటే ఇంట్లో డబ్బల బియ్యం కూడా ఉండేవి కొందరికి, కానీ ఐఫోన్ కావాలి. ఏం చేసుకుంటారా నాయన ఐఫోను? ఏదో ఓ ఫోన్ ఉండాలి, పాడైపోను. ఇప్పుడు ఫోన్లో ఓన్ చూసి ఓడు ఒక 10-15 ఏళ్ళ కింద గింత ఫోన్ కూడా లేకుండే. మా కాలంలో గింత ఫోన్ కూడా దగ్గర లేకుండే. 3-4 వేలు పెడితే బుట్ట ఫోన్ వచ్చేది. ఆ ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటే ఊరికే పోయి గేమ్లు ఆడుకుంటూ కూర్చునేది. పాడైపోను, మేము ఎన్నడు కొనుక్కుంటామో అని ఎదురు చూసుకుంటూ కూర్చునేది. ఇవాళ ఆయన ఏంటిగా వీగిస్తే కొస తెలియదు, మొదలు తెలియదు, ఆయన దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఏం చేస్తాడు అందులో ఐఫోన్ తీసుకోరంటే ఆ పబ్జి ఆడుతుంటాడు, ఆ క్యారమ్ బోర్డు ఆడుతుంటాడు, ఆ వచ్చిరాని ఆటలు ఆడుకుంటా రికాల్ కొట్రా ఎయిరా సంప్ర గిదే ముచ్చాడు. ఇంతకు మించి ఏం చేస్తారు చెప్పు. ఇక మా అమ్మగారు గదగాలు నా మాట ఏనురి. మీకు స్తోమత ఇప్పుడు అయ్యమ్మకు స్తోమత ఉంటే కోరిస్తారు, లేదు రేపటి నాడు ఇంత ఉద్యోగం చేసి ఏదైనా కష్టం చేసుకొని కొనుక్కుంటామా ఏమా అయ్యమ్మనే కొనియాలంటే అయ్యమ్మ దగ్గర లేకనే బతలాడబట్టే. లేవన్న సంగతి కథ కానీ తెలియదా? ఒకవేళ ఉంటే మాత్రం బరాబర్గానే అమ్మ నేను కొనిస్తుంది, నాకు ఫోన్ కొని అంటే మన దగ్గర పైసలు లేవా, మస్తుకుంటే పైసలు పస్తు మూలుగుతున్నాయి ఇంట్లో, పోరగాడైనా కొనిస్తే ఏమయ్యా అని తల్లిదండ్రులే కొనిస్తారు. కొనియలేదా? కొనిచ్చిన వాళ్ళు చాలా మంది లేరా? మా అమ్మ కానీ అయ్యమ్మని ఇబ్బంది పెట్టకుర్రా నాయన. మా అమ్మ కానీ ఇప్పుడు ఎంతో కొంత మన స్తోమత తగ్గట్టు కొనుక్కోవాలి, దాంతో ఏదో పూటెల్లో తీసుకోవాలి. కానీ ఐఫోన్ కావాలంటే ఈడు చచ్చే ఈయన వెనకంగా వీళ్ళు అయ్యే చచ్చే అయ్యి వెనకంగా వీళ్ళిద్దరు చచ్చినాక నాకు భూమి మీద నాకేం ఎక్కరనుకొని తల్లి కూడా దుంగిసక్కే. జనాలు అంతా ఎంతమంది చూడాలా? చూస్తున్నాగానే కండ్ల ముందల్నే కుటుంబం మొత్తం కథమైపోయింది. మహారాష్ట్ర దగ్గర శివాజీ నగర్ దగ్గర జరిగిందట. మమ్మగాని గతగాళ్ళు దిడ్డగాళ్ళు తలిగిరు. ఓన్ చూసి ఓడి ఫోన్ అని అయ్యమ్మని ఆగం చేస్తూ చాలా మంది ఉన్నారు. జర మమ్మగాని గిసుండి ఫోన్లో తెరుగు పోకుర్రా నాయన, పానాల మీదకి వస్తుంది.